నిమిషాలు ధ్యానం చేద్దాం. మన ప్రభు అయిన యేసు ఆయన కృప కలిగిన దయగలిగిన హస్తమును మన మీద వేసి ఆయన ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా మళ్ళీ ఆయన మనల్ని రక్షించుకుని ఆయన గొప్ప కృప చేత మనలందరినీ కూడా ఆయన మందిరంలో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఆదివారము వచ్చిన మీ అందరికీ కూడా ఆ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. ఆయన మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు అనడానికి చాలా కారణాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నేటికి కూడా దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి దేవునికి ఎంతైనా మనము రుణస్థులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము అవమానపరచబడాలన్నా అవమానపరచబడం. ఒకవేళ మనల్ని తక్కువ చేయాలని అనుకున్నా మనము తక్కువ చేయబడం. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి మన యొక్క బాధను, మన శ్రమను, మన కష్టాన్ని, మనకున్న వ్యాధి బాధలన్నిటినీ ఆయన చూస్తూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు సమస్యలు ఎదురైనప్పుడు, లేకపోతే మనకి సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. చాలా పర్యాయాలు సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను ఎవరితోనో చెప్పుకుంటాం. మనం ఆ సమస్యల గురించి ఎవరెవరి దగ్గరకో వెళ్తూ ఉంటాం. ఆ సమస్యను ఎలాగా దాన్ని తీసివేయాలో అనే దాని కొరకు ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. నేనంటాను, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా అద్భుతాలు జరగాలి అంటే మన జీవితంలో సమస్యలు రావాలి. వింటున్నారన్న మాట? అద్భుతాలు జరగాలంటే మన జీవితంలో ఏం రావాలి? సమస్యలు రావాలి. సమస్యలు వస్తే తప్పకుండా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఒక మాట, శోధించబడిన మీదట నువ్వు ఎలా మారుతావట? సువర్ణంగా మార్చబడతావు అని దేవుని యొక్క వాక్యం మనకి ఎప్పుడు తెలియపరచబడుతూ ఉంటుంది. కాబట్టి సమస్య అనేది వచ్చినప్పుడు నీ వెనక అద్భుతం జరుగుతుందని నువ్వు నమ్మాలి. సమస్యలు అందరికీ రావు. కొంతమందికి సుఖాన్ని ఇస్తాడు దేవుడు, కొంతమందికి సమస్యలను పెడతాడు. అలాగని సమస్య వచ్చిన వాడు ఈ భూమి మీద బతకనవసరం లేదు, ఈ భూమి మీద ఉండనవసరం లేదు అని నీవు ఆలోచించిన అవసరం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? నీ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? నీకు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు అని సమస్య నీకు వచ్చింది తప్ప ఆ సమస్య నిన్నేదో అవమానపరచడానికో, లేకపోతే నిన్నేదో ఆ యొక్క సమస్య ద్వారా నువ్వు చనిపోవడానికి ఆ సమస్య రాలేదు. ఎందుకంటే బైబిల్లో ఇలాగా సమస్యలు వచ్చిన వారు మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మొదటిగా ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. మనం చదువుకుంటే నిర్గమకాండము 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటే ఇశ్రాయేలీయులకు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, చూడండి, ఎర్ర సముద్రం వారికి ఎదురైనప్పుడు వారు ఏమయ్యారు అంటే, ఆ సమస్యని దాన్ని ఎలాగ జయించాలి, ఆ సమస్య ఎలా జయించగలుగుతాం మనం అని వారి సమస్య కొరకు కనిపెడుతూ ఉన్నారు. సమస్యను ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోవాలి అని కనిపెడుతూ ఉన్నారు. నీకు ఒక మాట చెప్తాను నేను. ఏంటి అంటే, ఈరోజు సమస్య వచ్చినప్పుడు సమస్య కొరకు ప్రార్థన చేయాలి. సమస్య కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సమస్య ఎందుకు వచ్చింది అంటే, నీకు ప్రార్థన చేయడానికి వచ్చింది. అంతే కదండి? ప్రార్థన చేయడానికి సమస్య వచ్చింది, అంతే తప్ప నిన్ను భయపెట్టడానికి కాదు, లేదా నిన్నేదో చేద్దామని కాదు ఆ సమస్య. నువ్వు ప్రార్థన చేస్తావని. ఇశ్రాయేలీయులని దేవుడు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చేటప్పుడు
వారి జీవితంలో ఒక గొప్ప విషయం ఏంటో చెప్పనా, ప్రతిదినము కూడా వారికి సమస్య వస్తూనే ఉంది. ప్రతి ప్రయాణంలో వారికి సమస్య కలుగుతూనే ఉంది. ఈరోజు ఇశ్రాయేలీలకు వచ్చిన సమస్య ఏంటంటే, అడ్డుగా ఒక సముద్రం ఎదురయ్యింది. నిజానికి ఆ సమస్య తీరిపోయేది కాదు. దాని గురించి ఆలోచించవలసి వస్తే ఆ సమస్య చాలా గడ్డుది. ఆ సమస్య చాలా ఎటువంటిదంటే భయంకరంగా ఉండే సమస్య. అటువంటి సమస్య వారికి ఎదురైనప్పుడు వారి సమస్యను గురించి వారు ఏం చేయడం మొదలు పెట్టారో తెలుసా? ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. వారికి సమస్య ఏంటంటే ఎర్ర సముద్రం, రెడ్ సీ. ఆ ఎర్ర సముద్రాన్ని వారు దాటగలరా? కొన్ని తోణి వేసుకుని దాటగలరా? కొన్ని వాడ మీద దాటగలరా? కొన్ని ఎలాగైనా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని వారు దాటగలరా అంటే ఇంపాసిబుల్. వారు దాటలేరు. ఎందుకంటే ఆ సమస్య అటువంటిది. ఈరోజు మనుషులుగా మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్య వచ్చినప్పుడు అయిపోయిందిరా పరిస్థితి అని ఒకవేళ బయటి వారు అనుకున్న ఆ సమస్య కొరకు నువ్వు ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ సమస్య కొరకు నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాలి. నీ ఆరోగ్యం బాగోలేదా? నీ కుటుంబ పరిస్థితులు బాగోలేదా? లేదా నీకు ఎదురుగా ఉన్న సమస్య నీకు ఒక భారముగా కనబడుతుందా? సమస్యను తీసివేయగలిగిన వాడి దగ్గరికి వెళ్ళాలి తప్ప సమస్యను తీసివేయలేని వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. సమస్యను తీసివేయగలిగిన వారు ఎవరు అంటే దేవుడే. నిన్ను భూమి మీదకు పంపించిన దేవుడు నిన్ను పోషించడం తెలియదా? ఆయనకి నీవు శ్రమను అనుభవిస్తుంటే నిన్ను చూసి నవ్వుతాడా? నువ్వు కష్టాలు పడుతుంటే నీ కష్టాలను చూసి ఆయన ఆదరణ చేస్తాడా? నీవు కన్నీరు కారుస్తుంటే నీ కన్నీరు వ్యర్థమైగా ఉంటుందా? ఒకవేళ నీ కన్నీరు ఎదుటి వారికి హేళనగా ఉండొచ్చేమో కానీ దేవునికి హేళన కలిగినది కాదు. సమస్య వచ్చిందని ఆ సమస్యను నీవు భూతత్వంలో పెట్టి చూచే కంటే అదే సమస్య కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీలు సమస్య కొరకు వారు ఏం చేయడం మొదలు పెట్టారంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. మోషే అంటాడు, మీరు కంగారు పడకండి అయ్యా, ఎర్ర సముద్రం ఎంత? ఎవరికి? దేవునికి. ఒకవేళ మనుషులుగా మనం ఆ సముద్రాన్ని చూస్తే, ఆ సముద్రం గట్టు దగ్గర నిలబడి లేదా బీచ్ లో నిలబడే సముద్రాన్ని చూస్తే కనుక ఆ సముద్రం అద్దరి గట్టు ఎక్కడో మనకి కనబడదు. అంటే మన కను దృష్టి ఎంతైతే చూడగలుగుతుందో అంతవరకు చూడగలుగుతుందే తప్ప ఆ గట్టేదో మనకి కనబడట్లే. కానీ ఈ సముద్రాన్ని ఈదుకుని వెళ్ళగలవా? ఒకవేళ అది దేవుడిని అడిగితే కనుక అది పాసిబుల్. నువ్వు ఈదగలవు. ఒక ఆయన సముద్రాన్ని ఈదాడట. మరొకసారి ఒక వీడియోలో నేను చూసాను. సముద్రాన్ని ఈదాడట ఆయన. ఒకవేళ నీవు ఎదగలిగితే ఎదగలవచ్చు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎర్ర సముద్రమే ఇశ్రాయేలీయులకి ఎదురైంది ఒక పెద్ద సమస్య. అది ఆ సమస్యను చెప్పుకోవడానికైనా ఆ బాధను తీసివేయడానికైనా ఆ ఎర్ర సముద్రాన్ని ఒకవేళ దాన్ని దాటడానికైనా వాళ్ళకి సాధ్యము కాని విషయం. అది దేవుని బిడ్డలారా, సమస్య ఉన్నప్పుడే దేవుడు నీకు అద్భుతం చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్య నీకుంది, అది మనుషులకి కూడా అంతు చిక్కనిది. అటువంటి సమయంలో
దేవుడు ఆ సమస్యలో నుంచి గట్టెక్కించి అద్భుతాన్ని చేయగలుగుతాడు. నీకు దేవునికి స్తోత్రం. అద్భుతమే. ఇలా ఎన్నో సాక్ష్యాలు మనం వింటామండి. క్యాన్సర్ నుంచి రక్షించబడ్డవారు, క్యాన్సర్ రోగం నుంచి బాగుపడినవారు, HIV నుంచి బాగుపడినవారు, కరోనా నుంచి బాగుపడినవారు. ఎన్ని 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 కార్యాలండి మన పట్ల దేవుడు చేసే కార్యాలు. ఇన్ని అన్ని కాదు. మీరు దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేలీయులకి దేవుడు చేసే కార్యములు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాను. అందుకనే నేను అంటాను, సమస్య నీదైనా సమస్య నీది కాదు. సమస్య నీదే అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సమస్య నీది కాదు. ఆ సమస్యను సైతము అద్భుతంగా మార్చగలిగిన వాడు నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదట అసాధ్యమైన దాన్ని సమస్యతో ఉన్న వారికి దేవుడు ఏం చేశాడో తెలుసా? విడుదలని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎలాగా? ఆరిన నేల పైన. ఎలాగట? ఆరిన నేల. ఎంత పెద్ద సముద్రం అండి అది అంతు చిక్కని సముద్రం. చూపుకి అంతు చిక్కని సముద్రాన్ని ఆయన ఏం చేశాడో తెలుసా? 2 పాయింట్లుగా చేసి గట్టు ఎక్కడుందో అక్కడికి వీళ్ళని నడిపించగలిగా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఒకవేళ మనము మన సమస్యను బట్టి మనం భయపడవచ్చు, మన సమస్యను బట్టి మనం ఒక్కొక్కసారి ఆ సమస్యకు లొంగిపోవచ్చు. కానీ నేను అంటాను, క్రైస్తవుడిగా లేకపోతే దేవుని కుమారుడుగా కుమార్తెగా మనం ఆ సమస్యను బట్టి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఒక్కడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 100 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే, 6 లక్షల మంది కాలబలం ఉన్నా సరే ఆ సమస్యను ఎవడు తీసివేయలేకపోయాడు. ఎవడన్నా తీసేసాడా? ఎవడైనా ఆ సముద్రాన్ని ఎవరన్నా చేయగలిగారా అంటే, వాళ్ళు తిన్నగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ సముద్రం ఏమైపోయిందంటే 2 పాయలుగా విడిపోయింది. సమస్య ఏదైనా సరే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, దేవుని అడగండి. నేను అదే చెప్తాను చాలా మందికి, ఏంటంటే నువ్వు ఎక్కడెక్కడో కాదు, దేవుని దగ్గర గడుపు. చాలా విషయాల్లో నాకు ఈ సమస్య ఉందండి, నాకు ఈ ఆర్థికమైన ఇబ్బంది ఉందండి, నాకు ఈ సమస్య ఉందండి, ఈ సమస్యను బట్టి నేను గట్టెక్కలేకపోతున్నానండి అని అంటున్నావా? ఈరోజు ఆ సమస్యను అడ్డుగా తొలగించగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం. సమస్య వస్తే దేవుడు ఏం చేస్తాడు అన్నాను? అద్భుతాలు చేస్తాడు. ఈరోజు మన వాక్య భాగం అదే. సమస్య వస్తే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మనకి సమస్యలు రావాలా వద్దా? చెప్పాలి అందరూ. సమస్యలు రావాలా వద్దా? ఒకవేళ సమస్య రాకుండా హాయిగా పడుకున్నావు అనుకో, నీకు దేవుని కృప దొరకదు. సమస్య లేకుండా హాయిగా పడుకున్నాడు ఎవరు? ధనవంతుడు. హాయిగా పడుకున్నాడట, నాకు ఏ సమస్య లేదు, నాకు ఎటువంటి బాధ లేదు, నన్ను బెదిరించేవాడు లేడు, అదిరించేవాడు లేడు, ఒక పూట పస్తు ఉండడానికి కూడా నాకు అవకాశమే లేదు, బయటికి వెళ్తే చక్కగా నేను కారులో వెళ్ళగలను, కారులో రాగలను అనుకున్నాడు ధనవంతుడు. సమస్య వచ్చిందా అతనికి? చెప్పండి, వచ్చిందా? మాట్లాడుతుంది ఏమంటానా? సమస్య ఏమైనా వచ్చిందా? ఏమీ రాలే. కానీ అక్కడున్న లాజరుకు ఒక సమస్య ఉంది. ఏంటి సమస్య? తినడానికి తిండి లేదు, ఆహారం లేదు. అదొక గొప్ప సమస్య. మొదటి సమస్య ఏంటంటే, ఎర్ర సముద్రము లాంటి కష్టాలు ఒకవేళ మన ముందు ఉన్నా ఆ సమస్యలో నుంచి దేవుడు నిన్ను అద్భుతంగా రక్షిస్తాడు.
ఆమేన్. రెండో విషయం ఏంటంటే అదే ఇశ్రాయేలీయులకి ఇంకొక సమస్య వచ్చి పడింది వారి ప్రయాణంలో. ఏంటి ఆ సమస్య అంటే మాంసం దొరకలేదంటారు. ఏం దొరకలేదు? ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఆహారము దొరకలేదు. ఆహారం లేదు. ఇశ్రాయేలీయులకి ఆహారం లేదు. ఇశ్రాయేలీయులకి ఆహారం లేని పరిస్థితిలో వారు ఏం చేయాలి? అప్పుడు చెప్పండి, ఏం చేయాలి? సమస్య వచ్చింది. సమస్యను ఏం చేయాలి? మనం భూతత్వంలో పెట్టి చూస్తా ఉండాలి, అంతేనా? లేదా బాబు ఈ సమస్య ఉంది, ఎలాగా 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 ఎలాగని బ్రతికేయాలా? చెప్పండి, ఏం చేయాలి? ఆ సమస్య వచ్చి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక ప్రార్థనాపరుడు ఒక సముద్రపు వారన ప్రార్థన చేస్తా ఉన్నాడట. ఈ ప్రార్థన చేస్తున్న ప్రార్థనాపరుడు దగ్గరికి ఒక ఆకతాయి కుర్రోడు, ఒక అవసరం కుర్రోడు ఆడతా 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 వెళ్ళి ఇది ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన ఎలాగైనా చెడగొట్టాలని చెప్పి గుప్పుడు ఇసుక తీసుకుని మొహం మీద కొట్టాడు. కొడితే ఆ దైవజనుడికి మెలకు వచ్చింది. ఏనాయనా ఏంటి నువ్వు నన్ను ఎందుకు అలా చేస్తావు అంటే, ఈ కుర్రోడు హెచ్చరిక కదా, యూత్ కదా, కొంచెం కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే హెచ్చరికగా ఉంటారు. వెంటనే ఆ కుర్రోడు అన్నాడంట, నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను, అది నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వే చూపించగలవు దేవుణ్ణి, నాకు దేవుణ్ణి చూపిస్తావా అన్నాడంట. ఈ యవనస్తుడైన కుర్రవాడు చెప్పగానే ఆ దైవజనుడు గబాన పైకి లేచి ముఖం తుడుచుకుని, సరే నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటున్నావు కదా, సరే రా అని చెప్పి దేవుణ్ణి చూపిస్తాను రా అన్నాడు. సరే అతను చేయబడుకుని తీసుకెళ్తున్నాడు. కొంచెం దూరం తీసుకెళ్ళాలి, సముద్రం ఒడ్డుకి తీసుకెళ్ళాలి. కొంచెం దూరం నడిచాడు, మోకాళ్ళలోకి నీటిలోకి నడిపించాడు. ఈ కుర్రోడికి ఎక్కడో కొడుతుంది, ఇదేంటి దేవుని చూపించుకుంటే సముద్రంలో తీసుకెళ్తున్నాడు. గబుబా మళ్ళీ ఏం చేశాడంటే కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. ఈలోగా గుండెల వరకు వచ్చేసింది వాటర్. ఈలోగా గుండెల వరకు వచ్చేస్తే అప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ కుర్రోడిని ఈ సేవకుడు ఏం చేస్తున్నాడంటే ముంచాడు. ఈ ముంచిన తర్వాత ఈ కుర్రోడు అనుకుంటున్నాడు, ఇంకా నన్ను ఈ చంపేసేలా ఉన్నాడు, ఈ పాస్గా నన్ను చంపేసేలా ఉన్నాడు అని చెప్పి అప్పుడు అంటున్నాడంట. ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు తండ్రి, నాకు కనబడు 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 అంటున్నాడు. ఇలాగా ముంచి పైకి తీసి, ఎరా నాయనా దేవుడు కనపడ్డాడా నీకు అంటే, బ్రహ్మాండంగా కనపడ్డాడు అన్నాడు. దేవుని విడలారా, నేను ఒక మాట చెప్తున్నాను, ఏంటి అంటే మనల్ని డిస్టర్బ్ చేసేది లేదా మనల్ని చెడగొట్టేవి చాలా ఉంటాయి. మన సమస్య ఎదురుగుండా కనబడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులకి ఆహారం లేదు. ఇశ్రాయేలీయులకి ఆహారం లేనప్పుడు మోసేని అంటారు, ఇదిగో ఈ రాళ్లతో కూడా చంపేస్తాం నిన్ను, ఎందుకో తెలుసా, మేము ఆహారం తినే ప్రదేశంలో నుంచి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు, ఆహారం లేదు. మాకేంటి బాధ? సమస్యను ఎదుర్కోలేని వ్యక్తుల ముందే ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించాడు కదా. అటువంటి దేవునితో నడిచే మీరు ఈ సమస్యను ఎదుర్కోలేరా అని చెప్పి మోషేకు చాలా బాధ కలిగినప్పటికీ కూడా మళ్ళీ దేవుడిని అడగడం మొదలు పెట్టాడు. ప్రభువా మీరు నాకు భోజనాన్ని అడుగుతూ ఉన్నారు, నేనేం చేయను. ప్రియమైన వల్ల నేను అంటాను, మనకి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి మనం ఏం చేయాలి తెలుసా, ఆ సమస్యను బట్టి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన తప్ప మరి ఇంకొకటి ఏది కూడా మన జీవితాన్ని సరిచేసేది లేదు అని ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మార్కు సువార్తలు అంటాడు ప్రార్థన చేస్తున్నారంటే, కానీ ఎలా చేస్తున్నారంట? మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాల్లో మనకు కనబడుతుంటది అన్నమాట. చదువుదామా?
అందుకు ఆయన వారితో ఇలా చెప్తున్నాడు, ఈ ప్రజలు ఆ పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని వారి హృదయము దూరంగా ఉందట. దేవునికి స్తోత్రం. మన హృదయము దూరంగా వెళ్ళకూడదు, దేవునికి దగ్గరగా ఉండాలి. చదువమ్మా. అమ్మా చదువు. ఈ ప్రజలు నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మనవులు కనిపించిన పద్ధతులు ఆ దేవోపదేశములను బోధించుచు ఆరాధించుదు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారంటే వాళ్ళ సమస్యలు పోతారా? వాళ్ళ సమస్య పోతారా? ఎందుకు పోతలేదు అంటే వాళ్ళు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. రావాలనుకున్నప్పుడు వస్తున్నారు దేవుని దగ్గరికి, రాకూడదు అనుకున్నప్పుడు మానేస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, సమస్య లేనప్పుడు దేవుని దగ్గరికి రాము. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరిపోలేనప్పుడు దేవుని పట్టుకుని వేలాడుతూ ఉంటాం, దేవుని పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటాం. కానీ సమస్య ఎందుకు వస్తుంది అంటే అద్భుతాలు చేయడానికి దేవుడు సమస్యలు పెడతా ఉంటాడు. చూడండి, ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో మట్టి మూసలో పవిత్రమైన వెండిని కాల్చినప్పుడు ఆ వెండి ఎలా ఉంటుందంట? పవిత్రంగా మారిపోతుందంట. మట్టి మూసలో వెండిని కాల్చినప్పుడు అది పవిత్రంగా మారిపోతూ ఉంటుంది. యెషయా గ్రంథంలో మనకు కనపడతా ఉంటుంది యెహోవా మాటలు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేసినా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా దూరం అయిపోకూడదు. డిస్టర్బ్ చేసే వ్యాధులు మన మీదకి వస్తూ ఉంటాయి, డిస్టర్బ్ చేసే బాధలు మన మీదకి వస్తూ ఉంటాయి, డిస్టర్బ్ చేసే అనేకమైన పరిస్థితులు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. అంత మాత్రాన దేవునికి దూరం అయిపోతే ఎలా? దేవుడు ఆ సమస్యను తీసివేయగలిగిన వారు మనుషులు కాదు. ఎవరు అంటే దేవుడు ఆ సమస్యను తీసివేయగలడు. మన కావాలని వారు అడిగినప్పుడు దేవుడు ఏం కురిపించాడో తెలుసా? ఆహారం లేనప్పుడు వారికి మన్నాను కురిపించాడు. ఎవరికి? ఇశ్రాయేలు. అది కూడా ఎప్పుడు కురిపించాడు అంటే వారు మనోపూర్వకంగా ఆ సమస్యను దేవుని దగ్గర పెట్టుకుంటారు. సమస్య అంటే ఆహారం, కానీ ఆ ఆహారం సమస్యలోనే దేవుడు ఎంత అద్భుతమైన కార్యాన్ని చేశాడో తెలుసా? వారు ఎప్పుడూ తినని ఆహారాన్ని దేవుడు వారికి పంపించాడు. అంటే దేవుడు ఇచ్చేది శ్రేష్టమైంది దేవుడు ఇస్తాడు, అద్భుతమైంది ఇస్తాడు, అద్భుతమైన కార్యాలు నీ పట్ల చేస్తాడు. ఏ మనుషుడు కూడా మళ్ళీ నోరెత్తకుండా ఆ కార్యాన్ని నీ పట్ల చేయగలుగుతాడు. ఎందుకో చెప్పనా? నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు దేవుడిని అడగాలి. దేవుడు నువ్వు అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. 107వ కీర్తనలో దావీదు భక్తుడు ఈ రీతిగా రాసి ఉంచాడు. 107వ కీర్తన 19-20 వచనాలను అక్కడ మనం చదువుకుంటే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడతా ఉంటాయి. కష్టకాలమందు యెహోవాకు వారు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విమోచించెను, విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. గుంటలో పడ్డావు, పైకి లేవలేని పరిస్థితి. ఆ లేవలేని పరిస్థితిలో నీకు చెయ్యందించేవారు ఎవరు లేరు. అటువంటి సమయంలో అదో పెద్ద సమస్యగా నీకు ఉండిపోయింది. ఆ సమస్యను బట్టి నువ్వు ఎంతో బాధపడిపోతూ ఉన్నావు. ఆ గోతులో నుంచి నువ్వు రాలేకపోతున్నావు.
పైకి. ఆ గోతులో నుంచి నువ్వు రాలేకపోతున్నావు. అయినప్పటికీ కూడా కష్టకాలంలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు, ఆయన అద్భుతంగా దేవుడు నీకు ఆ సమస్య నుంచి కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కాపాడుతూ ఉంటాడు. సమస్య ఎంత పెద్దదైనా నువ్వు అనుకోవచ్చు, సమస్య పెద్దదే. కానీ పెద్దదైపోయిన సమస్య ఈరోజు ఎలాగైనా తెలుసా, చాలా చిన్నదిగా అయిపోయింది. ఎవరి దృష్టిలోని? అంతే, దేవుని దృష్టిలో చిన్నది, కానీ నీ దృష్టిలో ఎంత? చాలా పెద్దది. ఈ పెద్దదైపోయిన ఈ సమస్యను దేవుడు తీసివేయలేదా? ఇశ్రాయేలీయుల్ని దేవుడు అరణ్య ప్రాంతంలో మన్నాను కురిపించాడు కదా. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎర్ర సముద్రం మధ్యలో నుంచి 2 పాయలుగా చేసి నడిపించాడు కదా. కొంతమంది ఉంటారండి, సమస్యను పట్టుకునే వేలాడతారు. నేను చెప్తున్నాను ఈరోజు, సమస్య పట్టుకుని వేలాడకు, సమస్యను పట్టుకుని భయపడకు. ఆ సమస్య పోయేది ఎప్పుడు అని నువ్వు ప్రార్థన చేయి. ఏం చేయాలి? ప్రార్థన చేయి. మనుషుల వైపు చూడకో, మనుషుల వైపు అస్సలు చూడదు. మనుషుల వైపు చూస్తే నీకు జరిగే అద్భుతాలు కూడా జరగవు అని దేవుని యొక్క వాక్యం తెలియపడుతుంది. అద్భుతాలు జరగవు. ఎందుకు జరగవు అంటే నీ సమస్యను దేవుని వైపు నువ్వు చూడట్లేదు కాబట్టి. సమస్య వచ్చిందండి, ఆ సమస్య నాకే రావాలా అని నువ్వు అనుకోకు. ఎలాగా? నాకే రావాలా, లేకపోతే నా కుటుంబానికే రావాలా, నా బిడ్డలకే రావాలా, నా పిల్లలకే రావాలా? సమస్య వచ్చింది అంటే దాని వెనకాల ఏదో ఒక అద్భుతం దేవుడు చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళందరూ తెలుసుకోవాలని చెప్పండి. హల్లెలూయా. ఒక అద్భుతం చేస్తున్నాడు దేవుడు. సమస్య వచ్చింది, ఎర్ర సముద్రాన్ని అక్కడ దాటగలిగిన సమస్య, దాటలేని సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారికి కళ్ళు తెరిపించాడు. ఎర్ర సముద్రాన్ని ఎవడ విడగొట్టగలడండి? నీటిని ఎలా కట్టాడో తెలుసా? దేవుడు గోడగా కట్టాడట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక నీటి బొట్టు మళ్ళీ వారు వెళ్ళే మార్గంలో చమాయింపు కూడా రాలే. కారణం ఏంటో చెప్పనా? అది సమస్య వచ్చింది అంటే అద్భుతం దేవుడు చేశాడా లేదా? ఇశ్రాయేలీయులకి చేశాడు. రెండవదిగా వారికి వచ్చిన సమస్య ఏంటి? ఆహార సమస్య. ఏ సమస్య? ఆహార సమస్య. ఈ ఆహార సమస్య గురించి ఆలోచిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ఆహారం కొరకు ఏమండి బ్రతుకుతూ ఉన్నాం. మనం బ్రతికేదంతా కూడా దేని కొరకు అంటే, ఎవరన్నా అడిగితే ఏమన్నాడో తెలుసా? జానరా పొట్టు. దేని కొరకు? జానర పంట. దీనికి ఏం కావాలి? పొద్దుటే లేగితే టీ కావాలి, పొద్దుటే లేగితే టిఫిన్ కావాలి, పొద్దుటే మధ్యాహ్నం అవుతే గంట కొడతా ఉంటారు భోజనం, సాయంకాలం అయితే స్నాక్స్ కావాలి. మళ్ళీ రాత్రి ఊరుకుంటావా? చెప్పండి, రాత్రి ఊరుకుంటావా? మళ్ళీ రాత్రికి మళ్ళీ ఏదో ఒక స్పెషల్, మళ్ళీ రాత్రి పడుకుంటాం, మళ్ళీ ఉదయం లేగుతాం, మళ్ళీ మామూలే, మళ్ళీ టిఫిన్, భోజనం. అంటే ఈ జానటి పొట్ట కొరకు నువ్వేం చేస్తావు తెలుసా? పనికి మాలిన పనులన్నీ చేస్తావు. ఈరోజు దొంగ ఎందుకయ్యారా అంటే, వ్యభిచారం ఎందుకయింది? ఇలాగా సమస్యలు చెప్పుకుంటా పోతే బోలెడలు ఉంటాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక మాటని చెప్తున్నాను. ఆహారము కొద్దిపోయినప్పుడు, ఒకవేళ ఆ సమస్య నీకు పెద్దదిగా కనబడినప్పుడు, నీ 2 చేతులు చాచి దేవుని వైపు చూపించేమంటావో తెలుసా? నాయనా, ఈ సమస్య వచ్చిందంటే ఈ సమస్య కొరకు నేను కనిపెడుతున్నాను, తప్పకుండా నువ్వేం చేస్తావో తెలుసా? తప్పకుండా దీని వెనకాల ఒక అద్భుతమైన కార్యాన్ని చేయగలిగిన వాడు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వారికి ఏంటి సమస్య అంటే వారికి ఉద్యోగం కావాలి. డాక్టర్ చదువుకునే వాడికి డాక్టర్ ఉద్యోగం కావాలి, లాయర్ చదువుకునే వాడికి లాయర్ ఉద్యోగం కావాలి, ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ఇంజనీరింగ్ ఉద్యోగం కావాలి. వారికి వారి సమస్య. కానీ వారి సమస్యలో వారు గెలవాలి అంటే తప్పకుండా వాళ్ళు ఏం చేయాలి తెలుసా? చదవాలి. తప్పకుండా ఏం చేయాలి? వాళ్ళు చదవాలి. డాక్టర్ చదివేవాడు డాక్టర్ కోర్స్ చదివితేనే కానీ వాడు డాక్టర్ పాస్ అవ్వడు. డాక్టర్ పాస్ అవుతే కనుక వాడికి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. సమస్య కూడా అంతే, సమస్య కూడా అంతే, శోధనలు కూడా అంతే. ప్రియమైన వారులారా, శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా నా వెనకాల ఒక సమస్య ఉంది, ఆ సమస్యను బట్టి అద్భుతాలు చేసే దేవుడు నీవే అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఏం చేయాలి? మొదటిగా ఇశ్రాయేలీయులకి ఆహార సమస్య వచ్చింది. రెండవదిగా ఏ సమస్య వచ్చింది? మొదటిగా ఎర్ర సముద్ర సమస్య వచ్చింది. రెండవది ఏమొచ్చింది? ఆహార సమస్య. మూడవ సమస్య ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ సమస్య ఏంటంటే వారు వెళ్ళే ప్రయాణంలో నీళ్లు దొరకలేదట. నీళ్లు సమస్య. మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? నీళ్ళు. అన్నం లేకపోయినా పర్లేదు, నీళ్ళు ఉంటే బతికేస్తాం. కొన్ని రోజులు బతకొచ్చు కాదంటారా? కొన్ని రోజులు భోజనం లేకపోయినా నీళ్లుంటే కొన్ని రోజులు బ్రతకొచ్చు. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో మొదట ఎదురైంది ఎర్ర సముద్రం అయితే అదో పెద్ద సమస్య. రెండవ సమస్య ఏంటంటే వాళ్ళకి ఆహారం సమస్య. ఏమైనా అర్థమవుతుందా? మూడవ సమస్య ఏంటి అంటే నీళ్లు సమస్య. నీళ్ళు సమస్య మనం చూడవలసి వస్తే ఎండాకాలం వస్తే చూడాలి. మనం బిందులు బిందులు ఎగిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఆ కొలువు చాలా మట్టుకు తీరింది. మీకు 90 వెనక్కి వెళ్తే అంటే 92, 93 ఆ సమయానికి కొంచెం వెనక్కి వెళ్తే కనుక, ఆ సంవత్సరానికి వెనక్కి వెళ్తే బిందులు లైన్లో పెట్టుకునేవారు. ఒక్కొక్కసారి బిందు తప్పిపోతే ఆ బిందుతోటే చాలా సమస్యలు కొని తెచ్చుకునేవారు కాదంటారా? నిజమండి. మీరు దేవుని బిడ్డలారా, నీళ్లు అనేది చాలా అవసరం మనిషికి. ఒళ్ళు శుభ్రం కావాలన్నా, కాళ్ళు కడుక్కోవాలన్నా, మొగం కడుక్కోవాలన్నా, లేకపోతే తలస్నానం చేయాలన్నా, ఏది చేయాలన్నా నీళ్లు చాలా అవసరం మనకి. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఏమి లేదు అంటే నీళ్లు రాలేదు. నీళ్లు ఉన్నాయి కానీ సరైనవి కావు. నీళ్లు ఉన్నాయి కానీ సరైనవి కావు. మనకి కనబడుతుంటారు. నిర్గమకాండంలో మనం చూసుకుంటే 15వ అధ్యాయం 23, 25 వరకు చదువుకుంటే అక్కడ వీళ్ళొక ప్రయాణం చేస్తూ వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళారంటే అరణ్య ప్రాంతానికి వెళ్ళారు. చూడండి ఎలాంటి ప్రాంతానికి వెళ్ళారో. ఏ ప్రాంతానికి వెళ్ళారట? అరణ్య ప్రాంతం. ఈ అరణ్య ప్రాంతంలో ఏమి లేవు అంటే నీళ్లు దొరకలేదు. అరణ్య ప్రాంతంలో ఏం దొరకలేదు? నీళ్లు దొరకలేదు. ఎందుకంటే అది అరణ్యం. అది ఎటువంటి అరణ్యం అంటే భయంకరమైన అరణ్యం. కానీ ఒక చోట నీళ్లు ఉన్నాయి. ఒక చోట ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నేను మాటను చెప్తూ ఉన్నాను. మొదట వాళ్ళకి ఎదురైన సమస్య ఎర్ర సముద్రం అయితే, రెండవది వాళ్ళకి ఎదురైన సమస్య ఆహార సమస్య అయితే, మూడవది వాళ్ళకి ఎదురైన సమస్య నీళ్లు. అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ నీళ్ళు ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయి. దాని మీద కూడా వాళ్ళు చాలా సమస్య ఎదుర్కొన్నారు. మాకు నీళ్ళు లేవు, మా పశువులు తాగడానికి నీళ్లు లేవు, మా పిల్లలు తాగడానికి నీళ్లు లేవు, ఏం చెప్తావు సేవకుడా నువ్వు? ఎవరిని అడుగుతున్నారు? సేవకుని అడుగుతున్నారు. అంటే మోషేని అడుగుతున్నారు. మోషే, మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేయాలి? ఈ నీళ్లు తాగుదాం అనుకుంటే చాలా చేదుగా ఉన్నాయి. మోషే
వీళ్ళందరూ తిడుతుంటే ఇక సేవకుడికే బాధ. ఏదనాలన్నా ఎవరిని అంటారండి? పాస్టర్ గారిని. వచ్చాడా, వెళ్ళాడా, మాట్లాడా, ఎందుకు వచ్చిందండి పాస్టర్ గారు అంటూ ఉంటారు. అంటే ఎవరి లోపూరు అంటే ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఒకరోజు వెళ్ళలేదని మా ఇంటికి రాలేదు. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అంట. ఎవరు? మోషే, యేసు. మార్త మరియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒకరోజు వెళ్ళలేనందుకు ఏం జరిగిందంటే వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ నేరం ఎవరి మీద వేశారు? ఎవరి మీద వేశారండి? చూసారా ఎంత న్యాయమో? అదో పెద్ద సమస్య. అంటే యేసు ప్రభుకి ఒకవేళ అది సమస్యగా కనబడినా అది పెద్ద సమస్య ఏమి కాదు. అదే సమస్య మనకు ఎదురైంది అనుకోండి, చాలా తలపోటు అన్నమాట. తలపోటు. ఒకసారి మొన్నటి కాల సమయంలో మనకు సరైన నీళ్లు రాకపోతే ఏం చేశారో తెలుసా? అందరూ బాటిల్ పట్టుకుని వేరే చోటుకెళ్ళి నీళ్లు తెచ్చుకుని చక్కగా ఆ నీళ్లు వాడుకునేవారు. నీళ్లు అనేవి చాలా బాధ, చాలా అవసరం. అయితే ఈరోజు ఇశ్రాయేలీయులకి నీళ్లు దొరికినాయి కానీ, నీళ్లు వచ్చినాయి కానీ ఆ నీళ్లు ఎలాంటివి అంట? చేదైన నీళ్లు. ఇప్పుడు మోషేని అందరూ అడుగుతుంటే మోషే వెళ్ళి దేవుణ్ణి అడగడం మొదలు పెట్టాడు. ప్రభువా, వీళ్ళందరూ నన్ను అడుగుతూ ఉన్నారు, నాయన నీళ్లు కావాలి. నీళ్లు ఉన్నాయి కానీ అవి ఎలా ఉన్నాయి తెలుసా? చేదుగా ఉన్నాయి. ప్రభా, ఏం చేయను అని ప్రభుని అడిగితే అప్పుడు ప్రభు అన్నాడంట, ఒక ఆకు చూపించాడు, ఒక చెట్టు చూపించాడు. ఏం చూపించాడు ఆయన? ఒక చెట్టు చూపించి, అబ్బాయి ఆ చెట్టుకు నా కొమ్మ నేర్చుకున్నా. దేవుడు ఎంత అద్భుతకరండి. ఒక సమస్య నీకు ఎదురైనప్పుడు ఆ సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. నీళ్ళు సమస్య, నీ పిల్లల సమస్య, లేదా నీ పిల్లల ఉద్యోగాల సమస్య, లేదా నీ బ్రతుకు బాగోలేదా, నీ పరిస్థితులు బాగోలేదా, నీకు ఒక పెద్ద సమస్యగా ఉండిపోయినాయా? ఇవన్నీ ఏ సమస్య నీకు ఎదురుగా ఉండిపోయింది? ఏ సమస్య అయితే నీకు ఎదురుగా ఉండిపోయిందో ఆ సమస్య కొరకు నువ్వు ప్రార్థించే, దేవుడు తప్పకుండా అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్యలు రానివ్వండి, సమస్యకు ఎదురెళ్ళు. ఈ చేప ఎప్పుడు కూడా నీటికి ఎదురుతుంది. నీటికి ఏమవుతుంది? ఎదురుతూ ఉంటుంది చేప. అలాగే క్రైస్తవుడు కూడా సమస్య వచ్చినప్పుడు సమస్యకి ఏం చేయాలి? ఎదురేదాలి. చాలా మంది చనిపోవడానికి గల కారణం ఏంటంటే, పిచ్చోళ్ళు అయిపోవడానికి కారణం ఏంటి? చాలా మంది ఉరేసుకుని చచ్చిపోవడానికి గల కారణాలు ఏంటి? యాక్సిడెంట్లుగా చచ్చిపోవడానికి గల కారణాలు ఏంటంటే, వచ్చిన సమస్యను పరిష్కరించుకోవడం రాలే. నేనంటాను, సమస్య వచ్చింది అంటే ఆ సమస్య వెనకాల ఒక అద్భుతం జరుగుతున్నది. సమస్య వెనకాల ఏం జరుగుతుంది? ఒక అద్భుతం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, వీళ్ళకి మారా ఆ యొక్క చేదు కలిగిన నీళ్లు వారికి దొరికినప్పుడు వారు అనుకుంటున్నారు ఈ నీళ్ళు ఎలాగే ఉంటాయి అనుకున్నారు. కానీ మోషే ప్రార్థన చేసి ఆ కొమ్మను తీసుకొచ్చి ఆ నీటిలో వెయ్యగానే నీళ్ళు ఎలా ఉన్నాయంటే తెలుసా? తీయగా మారిపోయినాయి అంట. అవి తాగే కొలిది ఇంకా ఎక్కువగా తాగుతున్నారు వాళ్ళు. ప్రియమైన వాళ్ళ, ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నా అంటే, సమస్య ఉంటుంది, సమస్య పోదు. కానీ ఆ సమస్యను మనం ఏం చేయలేదు తెలుసా? ఎదుర్కోవాలి. ఆ సమస్యను ఏం చేయాలి? సమస్య మాత్రం పోదు. ఖచ్చితంగా చెప్తున్నా, సమస్య మాత్రం పోదు. కానీ సమస్యను ఎదుర్కొంటే కనుక అద్భుతం వెనకాల దేవుడు చేస్తాడు. దేవునికి ఇస్తారు. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను నేను? 3 విషయాలు. మన సమస్యల వెనకాల దేవుడు ఏం చేస్తున్నాడంట? అద్భుతాలు చేస్తాడు. ఒకటి, సమస్య ఎర్ర సముద్రం.
ఎర్ర సముద్రానికి దేవుడు అద్భుతం చేశాడా లేదా? 2 పాయలుగా విడగొట్టి 6 నేలపైన దేవుడు నడిపించాడు. రెండవ సమస్య ఆహారం లేదనుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకి ఏం కురిపించాడో తెలుసా? మన్నాను కురిపించాడు. ఆ మన్నా ఏంటో తెలుసా? దేవదూతల భోజనం అంటారు. ఎవరి భోజనం? అంత శ్రేష్టమైన భోజనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నువ్వు 2 రోజులు ఉపవాసం ఉన్నా, 3 రోజులు ఉపవాసం ఉన్నా, నేను అనుకుంటున్నాను నేను కూడా మన సంఘంలో ఉపవాస ప్రార్థన పెడతాను అనుకుంటున్నాను. వారంలో ఒక రోజు అందరూ పగలే ఇంచుమించుగా మనము 11 నుంచి 2 గంటల వరకు ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తే మీ కొదువులన్నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీ సమస్యలన్నింటినీ తీసివేసి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. అలా చేయాలనుకుంటున్నాను నేను. ఒకసారి చేద్దాం. అలాగా మాట్లాడండి, గట్టిగా చెప్పండి. చేద్దాం. దేవుని వెళ్ళారా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయగానే వారి యొక్క నీళ్లు, చేదుగా ఉన్న నీళ్లు కాస్త ఎలాగైపోయాయంట? మధురంగా మారిపోయాయి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అంటే, ఒక విధవరాలికి ఒక సమస్య వచ్చింది. ఎవరికి? విధవరాలి. భర్త లేడు, చనిపోయాడు. ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ సమస్యను తిన్నగా ఎక్కడికి తీసుకెళ్ళిందంటే సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళింది. సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళి నా ఏలిన వాడిపైనా ఓ దైవ సేవకుడా, నాకు ఒక సమస్య వచ్చింది. ఏంటమ్మా నీ సమస్య? ఏమీ లేదండి, నా భర్త మీతోనే తిరిగేవాడు, మీతోనే పరిచయం చేసేవాడు, మీతోనే ఉండేవాడు. అటువంటి నా భర్త చనిపోయాడు. చిన్న పిల్లలు, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి? ఆ సమస్యను తీసుకుని ఎక్కడికి వచ్చిందో తెలుసా? సేవకుడి దగ్గరికి వచ్చింది. సమస్య వెనకాల అద్భుతం ఉంది. సమస్య వెనకాల ఏముందో తెలుసా? అద్భుతం ఉంది. సమస్యను భూతత్వంలో పెట్టి చూడకూడదని ఇందాక నేను చెప్పాను. సమస్యలు మనకు వస్తూనే ఉంటాయి. సమస్యను బట్టి మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రియమైన సమస్య వచ్చినప్పుడు ఆ స్త్రీ దైవజనుడు మాట విందట. ఎవరి మాట? దైవజనుడు మాట వింది. ఏం చెప్పాడండి దైవజనుడు అంటే? జాగ్రత్తగా వినండి. అమ్మా, నేను ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని, నీ ఇంట్లో ఏముంది అంటే ఏమీ లేదండి, ఒక నూనె బుడ్డి ఉందంటే, ఒక నూనె బుడ్డి మాత్రమే ఉంది. సరే, ఒక పని చేయి, ఎన్ని ఖాళీ పాత్రలను నీ ఇంటి ప్రక్క వారికి, నీ ఎదురుగుంటూ ఉన్న వారికి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు అన్నీ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టు. నీకేదైతే సమస్య ఉందో ఆ సమస్య కొరకు మోకరించి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవునికి స్తోత్రం. సేవకుడు చెప్పాడు. సేవకుడు చెప్పగానే ఆమె వెళ్ళి గబగబా వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న, ఆ చుట్టుప్రక్కల ఉన్న ఖాళీ పాత్రలన్నీ తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టిందో తెలుసా? తన గదిలో పెట్టుకుని ఇప్పుడు ఆ ఒట్టి ఖాళీ పాత్రలకు ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేస్తుంది. జాగ్రత్తగా అద్భుతం జరగబోతుంది ఇక్కడ. ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆ ప్రార్థన వింటున్న సమయంలో ఎక్కడైతే ఖాళీ పాత్రలు ఉన్నాయో ఆ ఖాళీ పాత్రలో నూనె నింపబడుతుందంట. దేవునికి హల్లెలూయా. నూనె నింపబడుతుంది. ఆ ఖాళీ పాత్రలన్నీ నింపబడ్డాయి. దేనితో నింపబడ్డాయి తెలుసా? నూనెతో నింపబడ్డాయి. ఇప్పుడు అంటాడు, సేవకుడి దగ్గరికి వచ్చింది, అయ్యా మీరు చెప్పినట్లే ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఖాళీ పాత్రలన్నింటినీ మధ్య పెట్టి ఒక పాత్రలో ఉన్న నూనె కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఖాళీ పాత్రలన్నీ
సమస్యలో వేయుగా ఇంకా ఖాళీ పాత్రలో ఉంటే బాగుంటుంది అని ఆలోచన కలిగి ఉన్నాను. ఇప్పుడు అంటాడు ఆ సేవకుడు, అమ్మా నీ సమస్య తీరిపోతుంది. ఆ నిండిపోయిన పాత్రలన్నీ, నూనెతో నిండిన పాత్రలన్నీ తీసుకుని వెళ్ళి కొనువాడి దగ్గరికి వెళ్ళి, నూనె కొనువాడి దగ్గరికి వెళ్ళి అమ్మేసి నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను తీర్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య వెనకాల ఏముంటుందని చెప్తున్నాను? అద్భుతం ఉంటుంది. మెరికల్, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుని విడుదల మనం చూసినట్లయితే ఇంకొక మాటను చెప్తాను. ఇంకొక వ్యక్తిని, సమస్యలో ఉన్న ఇంకొక వ్యక్తిని చెప్తాను. ఎవరు ఆ వ్యక్తులు అంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళ ముగ్గురు ఒక సమస్యలో పడ్డారు. ఏంటి ఆ సమస్య అంటే ప్రియ దేవుని బిడ్డలారా, సమస్య ఏంటో చెప్పనా? అగ్నిలో ఉన్నారు. ఎక్కడున్నారు? అగ్నిలో. అగ్నిలో ఉన్నాం ప్రభా అని ప్రభుని ఏమి అడగలేదు. అగ్నిలో వేసేస్తాను అంటే అగ్నిలో వేసేయంట. ఇలా ఎలాంటి వాళ్ళు అంటే మహా దేవుని యందు మహాభక్తి కలిగిన వారు. ఎటువంటి సమస్యనైనా వీళ్ళు ఎదుర్కోగలిగిన వ్యక్తులు. అటువంటి సమస్య వాళ్ళకి ఎదురైనప్పుడు, అటువంటి కష్టం వాళ్ళకి ఎదురైనప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మేము ఆ ప్రతిమకు మొక్కమన్నా మొక్కము, మాకు ఎటువంటి శిక్ష విధించినా పర్లే. ఏమండి మనం అయితే ఏమంటాం చెప్పండి? జ్వరం వచ్చేసిందంటే గుళ్ళోకి రాకపోతున్నానండి అంటాం. కాళ్ళు నొప్పులంటే గుళ్ళోకి రాలేకపోతున్నానండి అంటాం. కానీ ఎన్ని నొప్పులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎక్కడ ఉండాలి నువ్వు? ఆదివారం వచ్చేటప్పుడు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అదే నీకు క్షేమం, అదే నీకు ఆరోగ్యం, అదే నీకు దీవెన, అదే నీ సమస్యకు ఒక అద్భుతాన్ని చేసి పెట్టేది ఏంటంటే దేవుని సన్నిధిలో గడపడమే, దేవుని సన్నిధిలో ఉండడమే. దేవుని బిడ్డల షడ్రకు, మేషకు, అబేద్నెగోను వాళ్ళు అన్నారు, మమ్మల్ని అగ్నిలో వేసేసినా పర్లే, దాని నుంచి మేము కాపాడగలుగుతామో లేదో తర్వాత విషయం, కానీ మమ్మల్ని అగ్నిలో వేసేస్తారా? వేసేయండి. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు కూడా చెప్పండి? అగ్నిలో వేస్తారు. ముగ్గురు తిరగవలసింది అగ్నిలో. ఎంతమంది తిరుగుతున్నారు? నలుగురు తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అద్భుతం జరిగిందా లేదా? చూసిన ఆ రాజుకి మతిపోయింది. ఆ చూసిన రాజు 4 సార్లు 5 సార్లు కళ్ళు ఇలాగ నలుపుకుని అంటున్నాడు, నేను వేసింది ముగ్గురునే కదా, ఇందులో నలుగురు తిరుగుతున్నారేంటి అని చెప్పి రాజు చాలా 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 ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి అక్కడ ఒక అద్భుతం ఏంటి అంటే వాళ్ళు చొక్కాయి కూడా కాలేదంటండి. వాళ్ళు వేసుకున్న అంగీ కూడా అంత అగ్నిలో, అగ్ని రాజ చేసిన అగ్నిలో నుంచి బయటికి తీసిన తర్వాత రాజు ఏంటి కుక్కలా వాసన చూస్తున్నాడట. ఎలాగా వాసన చూస్తున్నాడు? వీటికి ఏమైనా కాలినట్టు ఉందా లేదా అని. వాడి యొక్క వస్త్రం పట్టుకుని లేదా అతని యొక్క అంగీ పట్టుకుని వాసన చూస్తుంటే కనీసం కాలిన వాసన కూడా వాళ్ళకి రావడం లేదు. ఏంటి అద్భుతం అంటే అగ్నిలో నుంచి దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమపడ్డారు, శోధనలు అనుభవించారు, సమస్యలు అనుభవించారు. సమస్యలన్నిటినీ అనుభవించినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అద్భుతాన్ని చేశాడు. ఏంటి అద్భుతం అంటే దేవుని బిడ్డలారా, అగ్నిగుండంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నేను అంటాను, అగ్నిగుండం లాంటి శ్రమలు నీకున్నా, అగ్నిగుండం లాంటి కష్టాలు నీకున్నా, అగ్నిగుండం లాంటి అనేకమైన వేదనలు నిన్ను వెంటాడినా, నేను అంటాను దేవుని బిడ్డలారా, నువ్వు భయపడవలసిన అవసరమేమీ లేదు. ఆ సమస్య నుంచి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అద్భుతాన్ని చేస్తాడు. అంత అద్భుతం చేసే దేవుడి దగ్గర మనం ఉన్నాం. ప్రభువా, ఈరోజు నీ సమస్య చెప్పుకో. దేవుని దగ్గర ఈరోజు నీ సమస్య ఏంటో చెప్పుకో. సమస్య వచ్చిందని భయపడకో. సమస్య వచ్చిందని భయపడకుండా దేవుని దగ్గర అడుగు. దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. అందరూ కూడా
కళ్ళు మూసుకుని మోకాళ్ళు వేసి ప్రభుని కొద్ది నిమిషాలు బ్రతిమాలుకుందాం. ప్రభువా, యేసయ్యా, 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 చెప్పండి, యేసయ్యా, 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 అద్భుతాలు చేయండి, అద్భుతాలు చేయండి, అద్భుతాలు చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతములు చేయడానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. గొప్ప దేవానికి స్తోత్రాలు. సమస్య వెనకాల అద్భుతాలు ఉన్నాయి నాయన. సమస్యలు మాకు వచ్చినప్పటికీ సమస్యలను బట్టి మేము భయపడకుండా, సమస్యలను బట్టి మేము దిగులు చెందకుండా, సమస్యలను బట్టి మీ సన్నిధిలో మేము ప్రభువా ప్రార్థన చేసే కృపను దయచేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రాలు. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మమ్మల్ని ప్రభువా నడిపించండి. ఓ ప్రభువా, వాక్యం దగ్గరికి మీరు నడిపించాలి నాయన. ఈ రోజు ప్రభువా సమస్యను బట్టి మేము బెదరక తండ్రి నీ సన్నిధిలో నిలబడి ప్రభువా ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎంతో కన్నీరు ప్రభువా, ఇన్ని సమస్యలు మాకున్నప్పటికీ ప్రభువా మా వెనకాల ఒక అద్భుతాన్ని మీరు చేయగలుగుతున్నందుకు నీకు స్తోత్రములు నాయన. మా వెనకాల అద్భుతం చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రభుని అడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. ప్రతి సమస్యను చూస్తున్నాం, మాకు ఎదురయ్యే ప్రతి సమస్యను చూస్తున్నాం, మాకు ఎదురయ్యే అవమానాలను చూస్తున్నాం, మాకు ఎదురయ్యే నిందలను చూస్తున్నావు, మాకు ఎదురయ్యే అనేకమైన అద్భుతమైన ఇబ్బందులు చూస్తున్నావు. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి వందనాలు నాయనా. నీకే మహిమ నాయన, నీకే స్తోత్రం. బలపరచువాడా, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యమైన కార్యములు చేయవాడా, గొప్పవాడా, మేము నమ్ముకున్న మా సహాయకుడా, మేము నిన్ను కలిగి ఉన్నాను ప్రభువా, మేము నిన్ను కలిగి జీవించాలి నాయన. మనో దుఃఖమును తీసివేయండి, శ్రమను తీసివేయండి, శోధనను తీసివేయండి, ఆర్థికమైన ఇబ్బందులు తీసివేయండి. ఏ బిడ్డలు ఏ సమస్యతో ఉన్నారో ఆ సమస్య వెనుక అద్భుతం జరుగుతుందని, ఆ సమస్య వెనుక ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయని, ఆ సమస్య వెనుక ఓ ప్రభా నీ హస్తం ఉందని ఆనాడు ఇశ్రాయేలు నువ్వు అద్భుతం చేస్తా ఉన్నాయన. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఆ సమస్య వరకు వారు ప్రార్థన చేయగా ఆరిన నేలపైన నువ్వు నడిపించావు. మమ్మల్ని కూడా నడిపించవా ప్రభు. ఆహారం లేదని ఆహారం సమస్య వచ్చినప్పుడు ఆహారం కొరకు ప్రార్థన చేస్తారు, పరలోకపు మన్నాను కురిపించారు. మాకు సహాయం చేయవనాయన. అయ్యా, నీళ్లు చేతుగా ఉన్నాయని ఆ చేతు నీటిని ఓ ప్రభా వారు తాగలేమన్నప్పుడు, వారికి ఆ సమస్య ఎదురైనప్పుడు ప్రభా ఆ చేదు నీటిని మధురముగా మార్చివేస్తారు. ప్రవక్తల శిష్యులను విధవరాలైన స్త్రీకి ఒక సమస్య ఎదురైంది, అప్పులు ఎదురైంది. ఆ అప్పులు ఎదురైనప్పుడు ఆమె ఎవరి దగ్గరికి పోలేదు, కానీ ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పుకున్నప్పుడు ఆ సమస్య వెనకాల అద్భుతం చేశారు నాయన.
ఆమె అప్పులన్నీ తీర్చబడ్డాయి. నిజమే ప్రభు, మా జీవితంలో అద్భుతములు చేస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు, అద్భుత కార్యాలు జరిగించారు. సహాయం చేయండి, దీవించి ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలందరూ మీద అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు కావలసిన ధన సహాయాన్ని మీరు ఏర్పరచండి. వ్యాధిగ్రస్తులుగా ఉన్న బిడ్డలకు వ్యాధి నుంచి విడుదల కలుగు చేయండి. నాయన, గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న అద్భుతం చేయండి. గర్భఫలాన్ని ఇవ్వండి, వారి గర్భాన్ని తెరవండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, వారి యొక్క ఆరోగ్యాన్ని స్థిరపరచండి. అలా ఇంకా అనేకమైన సమస్యలతో సతమతమవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం చేస్తున్నారు నాయన, అద్భుతం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దీవించి ఆశీర్వదించి మహిమ పొంది మళ్ళీ మీరు అక్కడ ఆలస్యమైతే మళ్ళీ మేము ఈ రీతిగా కలుసుకుని నేను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు మళ్ళీ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై, యేసు రక్తమే సంపూర్ణ విజయం. వాదికి గలంత నాశనము కలుగునిగా. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రభు దీవెన ఇక్కడ కూడిన మనకును ఈ వాక్యాన్ని విన్న బిడ్డలకు సదా దేవుని కృపతోడ ఇది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you, God bless you all. మనీ బహుకమ్మని